హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం రిలయన్స్ జియోకి సంబంధించిన కొత్త యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ యాప్ రీసెంట్గానే వచ్చింది. ఈ యాప్ గురించి మీకు ఆల్రెడీ తెలుసో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. కాకపోతే ఈ యాప్ మనం ఇప్పుడే ఉపయోగించుకోలేం. దానికి కారణం ఏంటో కూడా ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూస్తే మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి. ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, జియో గ్రూప్ టాక్ అనే అప్లికేషన్ ప్లే స్టోర్ లో మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం కొంచెం కిందకి వెళ్ళి రీడ్ మోర్ దగ్గర ట్యాప్ చేసినట్టయితే ఈ యాప్ ఎప్పుడు రిలీజ్ అయిందో కూడా మనం చూడొచ్చు. రిలీజ్ ఆన్ 19 December 2018 అని ఉంది. అంటే లాస్ట్ మంత్ రిలీజ్ అయింది. మనకు రీసెంట్ గా 8 January ఒక అప్డేట్ వచ్చిందనమాట. అయితే ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటో కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకి రీడ్ మోర్ లోనే చాలా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మీరు కావాలనుకుంటే ఇది ఓపెన్ చేసి చూడొచ్చు. కానీ ఇక్కడ మీరు ఇమేజెస్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనకి చాలా సింపుల్ గా ఈ యాప్ ఏం చేయబోతుందో మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్చువల్ గా మనం ఎవరికన్నా గ్రూప్ కాల్స్ చేయాలి అంటే కాన్ఫరెన్స్ కాల్ చేయాలంటే మాత్రం కాల్ డయల్ చేసి ఒక్కొక్కరిని యాడ్ చేయవలసి ఉంటుంది. కానీ ఇకపై మనం అలా చేయవలసిన అవసరం లేదు. ఈ జియో గ్రూప్ టాక్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ముందుగానే మనం గ్రూప్స్ తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని ఒక్క ట్యాప్ చేస్తే చాలు, ఆ గ్రూప్ అందరికీ కూడా కాల్ వెళ్ళిపోతుంది. కాన్ఫరెన్స్ కాల్ మన అందరితోనే ఒకసారి మాట్లాడుకోవచ్చు. డయల్ చేసి ఒక్కొక్కరిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. స్క్రీన్ షాట్స్ లో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. ఇక ముందుకు వెళ్ళినట్టయితే గ్రూప్స్ లోకి వెళ్ళి మనం గ్రూప్స్ అవి మేనేజ్ చేసుకోవచ్చు. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి అన్ని గ్రూప్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. కావాలంటే కొత్త గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా మీరు చూస్తున్నాక రీసెంట్ గా మీరు చేసిన కాల్స్ అవి కూడా కనిపిస్తాయి. కాంటాక్ట్స్ లోకి వెళ్ళి మీరు కాన్ఫరెన్స్ కాల్ ఇక్కడ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యాప్ పనిచేస్తుంది. అయితే నేను మీకు ఇన్స్టాల్ చేసి చూపించలేకపోతున్నాను. దానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. స్క్రీన్ పై చూస్తున్నారు కదా, నేను అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. తర్వాత ఓపెన్ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ నేను ఒక నేమ్ ఎంటర్ చేస్తున్నాను. నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఒక ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ప్రస్తుతానికి ఈ యాప్ లో మనం కేవలం జియో నంబర్ మాత్రమే ఎంటర్ చేయగలం. అంతేకాకుండా కాన్ఫరెన్స్ కాల్స్ కూడా మనం జియో నంబర్స్ కి మాత్రమే చేయగలం. ఆ లిమిటేషన్ అయితే మాత్రం ప్రస్తుతానికి ఉంది. ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్ వస్తుందో లేదో మనం చూడాలి. ఇక నేను ఇక్కడ ఒక జియో నంబర్ ఎంటర్ చేస్తున్నాను. చూసారు కదా, నేను ఒక జియో నంబర్ ఎంటర్ చేశాను. ఇప్పుడు ఇక్కడ ఈ బటన్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే ఇలాంటి ఎర్రర్ వస్తుంది, అలర్ట్ అని వస్తుంది. యువర్ నంబర్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ కరెంట్ ట్రయల్, వీ విల్ సెండ్ నోటిఫికేషన్ యాజ్ అండ్ వెన్ ద యాప్ ఈజ్ అవైలబుల్ టు యూ అని ఉంది. అంటే ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ అందరికీ కాదు, కొంతమందికి అని చెప్తున్నారు. ఎవరెవరికైతే ఈ యాప్ అవైలబుల్ గా ఉందో వాళ్ళకి నోటిఫికేషన్ కూడా పంపిస్తామని చెప్తున్నారు అనమాట. సో మీరు కూడా ఇన్స్టాల్ చేసుకుని చూడండి. మీకు పని చేస్తుందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆల్రెడీ నోటిఫికేషన్స్ పంపించామంటున్నారు, లేదా మీకు అవైలబుల్ గా ఉంటే నోటిఫికేషన్ కూడా పంపిస్తామని చెప్తున్నారు అనమాట. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఈ యాప్ పనిచేస్తుందో లేదో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక ఈ యాప్ గురించి అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.